అందరికీ నమస్కారం. అల్నాటి అమ్మ రుచులకు స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే వంట చింత చిగురు కోడిగుడ్డు కూర. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. చింత చిగురు 100 గ్రాములు, ఉల్లిపాయ ఒక పెద్దది, ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 2 కోడిగుడ్లు, ఉప్పు, పసుపు, కారం. స్టవ్ వెలిగిస్తున్నా రండి. వేడైంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు తాలింపు గింజలు 1 స్పూన్ వేసుకుందాం. వేగినాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఈ ఉల్లిపాయలు ఎర్రగా వేయించుకోవాలి, బాగా వేగాలి. 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు మంచిగా మగ్గుతాయి. ఉల్లిగడ్డలు మగ్గిన కొంచెం కరివేపాకు వేసుకోండి. వేసుకొని కొంచెం ఇట్లా కలుపుకున్నాక చింతచిగురు వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గినాయి, కరివేపాకు కూడా మగ్గినాయి. కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చింత చిగురు వేద్దాం. ఇలా కూర మంచిగా కలుపుకోవాలి. ఇట్లా ఉల్లిపాయలు చింత చిగురు అంతా మంచిగా వేగాలి. టేస్ట్ బాగుంటుంది. ఇట్లా మంచిగా వేయించుకుంటే చింత చిగురు బాగుంటుంది. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ఇందాక ఉప్పు వేసినాం కదా, ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు వేసుకుందాం. ఇట్లా పసుపు వేసుకొని మంచిగా మొత్తం కలిసేటట్టు ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. చింత చిగురు కూర మంచిగా వేగిపోయింది. ఇప్పుడు కారం వేసుకున్నాం. కొంచెం పులుపు కాబట్టి కారం 2 స్పూన్లు వేస్తాను. మీరు తక్కువ వేసుకున్న తక్కువ వేసుకోండి, ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి. ఇగో చూడండి మంచిగా ఎట్లా మగ్గిందో. చింత చిగురు ఉల్లిపాయలు అన్నీ మంచిగా మగ్గినాయి. ఇప్పుడు కోడిగుడ్లు కొడదాం. కొట్టుకొని 2 గుడ్లు కొట్టా. ఇట్లా 5 నిమిషాలు మూత పెట్టుకొని తర్వాత కలుపుకుందాం. ఇగో కోడిగుడ్డు చింత చిగురు కూర అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసి దీనికి మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఏది అవసరం లేదు. ఇట్లా చేసుకుంటే చాలు. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని చూడండి. స్టవ్ బంద్ చేస్తాను. అయిపోయింది. ఇగో ఇప్పుడు ప్లేట్లకు తీసుకుందాం. చూడండి ఎలా ఉందో. మంచిగా ఇట్లా వేగాలి, బాగా వేగితే టేస్ట్ వస్తుంది. గుడ్డు చింత చిగురు కూర అండి. మీరు కూడా చేసుకోవాలనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ప్రతిరోజు 5 గంటకి యూట్యూబ్లో వస్తుంది. తప్పకుండా చూడండి, చూసి కామెంట్ పెట్టండి.